వరద గోదావరి మళ్లీ పోటెత్తింది. ఎగువ రాష్ట్రాల్లో విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో జలకళ మొదలైంది. కోనసీమలో గోదావరి ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. దాంతో కోనసీమ ప్రాంతాన్ని గోదావరి ముంచెత్తింది. పి గన్నవరం మండలం ఉడిముడి లంక నదిపాయకు అడ్డుకట్ట తెగిపోవడంతో 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంటి పెదపూడి, గురుగులంక, అరిగిలవారిపాలెం, ఉడిమడి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పడవలపైనే 4 గ్రామాల ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారు. గోదావరి ఉధృతి మరింత పెరిగితే కోనసీమలోని కనకాయలంక, అయినవిల్లి, ఎదురుబిడియం కాజ్వేలపైకి చేరనుంది వరద నీరు. ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టింది అధికార యంత్రాంగం. కష్టాలను స్పాట్ నుంచి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ప్రస్తుతం వరద గోదావరి కోనసీమను తాకింది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దాదాపుగా 10 అడుగుల మేర దాటేయడంతో ప్రస్తుతం వరద ఉధృతి అంతా కూడా దిగుకు వెళ్తున్న నేపథ్యంలో ఒకసారి గంటి పెదపూడి నదీపాయ తెగిపోవడంతో పడవల్లో ప్రయాణం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ నదీపాయకి సంబంధించి ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తయితే మాకు ఈ సమస్యలు తీరతాయనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మొత్తం ఎన్నో ఏళ్ల నుంచి కూడా ఈ గంటి పెదపూడికి సంబంధించినటువంటి తాత్కాలిక పాయ మీద వీళ్ళు అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే పలు గ్రామాలు దాదాపుగా 4 గ్రామాలు లోపల ఉంటాయి. దానికి సంబంధించి గంటి పెదపూడి, బూరుగుపూడి లంక, అరిగేరుపాలెంతో పాటు ఉడుముడి లంకకి సంబంధించిన గ్రామాలకు దాదాపుగా కొన్ని నెల రోజుల పాటు ఇవే ఉంటుంది. ఎందుకంటే వరద ఉధృతి తగ్గాల్సి ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచే మొత్తం దిగుకు అంతా కూడా వరద ఉధృతి వెళ్తుంది. ఈ నేపథ్యంలో అంతా కూడా స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అవతల నుంచి మళ్ళీ పడవల్లోనే ప్రయాణం చేయాల్సింది. ప్రస్తుతం ఇది ఇక్కడ గంటి పెదపూడికి సంబంధించినటువంటి నది పాయ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ పాయ తెగిపోవడంతో తాత్కాలికంగా పడవల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడి నుంచి గోదావరి లంకకి సంబంధించి ఇప్పటికే గంటి ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్తో పాటు ఎగువన ఉన్నటువంటి గంటిపోచమ్మ ఆలయం కూడా పూర్తిగా మునడంతో కోనసీమ ప్రజలు, అధికారులు ఇప్పటికే అప్రమత్తమవుతున్న పరిస్థితి ప్రస్తుతం కోనసీమలో ఉంది. రసూల్తో కలిసి సత్య టీవీ 9 గంటి పెదపూడి నుంచి.